తెలంగాణ సర్కారు ఒక బొమ్మాడు ముచ్చటనే చెప్పిందిలా. ఇప్పుడు ఈ ముచ్చటిన ప్రతి ఒక్కరు ఎగిరి దుమ్ముకుతున్నారు. రేషన్ షాపుల కాడికి మనం పోతుంటాం కదా, ఇన్నొద్దులు మనము దొడ్డు బియ్యాలను తెచ్చుకున్నాం. ఇక నుంచి అట్లా కాదంట. మరి ఎట్లనో ఏందో మరి తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సారు ఇచ్చిన ఆఫర్ ఏందో తెలవాలి, అద్భుతమైన తీపి కబర్ ఏందో ఇంకా క్లియర్గా తెలవాలంటే వార్త తెచ్చినా చూడుండ్రి. తెలంగాణలో సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం కదరాత్తులు గట్టిగానే చేస్తున్నదిలా. ఇప్పటికే 2 సార్లు నిర్ణయం వాయిదా పడ్డది. ఈసారి అటువంటి పరిస్థితి రానియకుండా గట్టిగానే చర్యలు తీసుకోనికి రెడీ అయింది తెలంగాణ సర్కారు. వానాకాలంలో సేకరించినటువంటి సన్న వడ్లను మరాడించి గోధుమలల్లో సిద్ధంగా ఉంచిందయ్యా. మొత్తం 91,19,268 రేషన్ కార్డులు ఉండగా ఇండ్ల 2,82,77,859 మంది లబ్ధిదారులకు 4 నెలల పాటు సరిపోయే బియ్యం సిద్ధం చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారయ్యా. గతంలో ప్రభుత్వం సంక్రాంతి ఇస్తామని ప్రకటన చేసింది. కానీ ఉగాది సందర్భంగా అంటే ఏప్రిల్ 1 నుంచి రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి రీసెంట్ గా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది. ఇక ఈ ముచ్చట్లల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు కదా, అబ్బా ఆయన నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఆ సారు మార్చి 20న ప్రకటన అయితే చేసిండు కదా. ఇక అధికారులు ఏడాదికి 22 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అని చెప్పి ఒక అంచనాకైతే వచ్చిండ్రు. ఇక దీని లెక్కనే నిల్వ ఉన్న బియ్యాన్ని స్టాక్ పాయింట్లను బియ్యం సరఫరా ప్రారంభం చేస్తారన్నట్టు. ఇక ఈ మేరకే అన్ని లెక్కలు కొలతలన్నీ చూసుకున్న తర్వాత బియ్యాన్ని స్టాక్ పాయింట్లకు బియ్యం సరఫరా చేసుడు స్టార్ట్ అయిపోయింది. దీంతో ఉగాది నుంచి పంపిణీ అబ్బా పక్కాగా అవుతున్నదన్న ముచ్చట తెలంగాణ పబ్లిక్ కు మస్తు సంబరంలో ముంచేటట్టే కనబడుతున్నది. ఇక ఇదిట్టుంటే తెలంగాణ ప్రభుత్వం సన్నాల సాగుకు ప్రోత్సహించేందుకు వడ్లను క్వింటాలకు 500 రూపాయల బోనస్ అయితే ప్రకటన చేసిందయ్యా. దీంతో వానాకాలంలో సన్నాల సాగు పెరిగిందన్నట్టు. యాసంగిలో కూడా ఎక్కువ మంది రైతులు సన్నాలు సాగు చేసిండ్రు. ఇక అమ్మే కేంద్రాలు ఉంటాయి కదా, అవి కూడా ప్రత్యేకంగానే ఏర్పాటు చేసిండ్రు. సేకరించిన బియ్యాన్ని మరాడించి గోధుమలలో నిల్వ చేసిండ్రు అయ్యా. ప్రస్తుతం అయితే సన్న బియ్యం పంపిణీకి స్టాక్ మాత్రం పర్ఫెక్ట్ గా పకడ్బందీగా యుద్ధానికి బయలుదేరినట్టే సిద్ధమైందని చెప్పి తెలంగాణ సర్కార్ అయితే గర్వంగా చెప్పబట్టిందయ్యా. ఏదేమైనా ఇన్నొద్దులకు ఇట్లా సన్న బియ్యం ఇస్తున్నారన్న ముచ్చట ఎప్పుడైతే తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళనైతే సంబరవాశ్చర్యంలో ముంచెత్తుతున్నదయ్యా తెలంగాణ సర్కారు చెప్పిన ఈ తీయని మాట.